నేచురల్ స్టార్ నాని కెరియర్ స్టార్టింగ్ నుంచి కొత్త ధనం కోసం తప్పిస్తూనే ఉన్నాడు. కథను నమ్మి సినిమాలు చేసే హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటాడు. స్టార్ డైరెక్టర్స్ వెంట పడడు. కొత్త వాళ్ళతో సినిమా చేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంటాడు. ఇప్పుడు ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదేలా డైరెక్టర్. ప్రస్తుతం ప్యారడైజ్ ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా రెగ్యులర్ సినిమా కాదు, ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఈ సినిమా టార్గెట్ ఏంటి అనేది బయటకు వచ్చేసింది. ఇంతకీ ప్యారడైజ్ టార్గెట్ ఏంటి? పదండి తెలుసుకుందాం. నాని హిట్ 3 సినిమా తర్వాత విభిన్న కథ అయిన ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. నాని శ్రీకాంత్ ఓదేలా కాంబినేషన్లో దసరా సినిమా రూపొందడం, ఆ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడం ఆసక్తిగా మారింది, మరింత అంచనాలు పెంచేసింది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్యారడైజ్ గ్లింప్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. ఇంతవరకు నాని మాత్రమే కాదు, ఏ హీరో చేయనటువంటి పాత్ర చేస్తున్నాడనే విషయం క్లియర్గా క్లారిటీ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే నాని ట్రాన్స్జెండర్ క్యారెక్టర్లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. అయితే నాని ప్యారడైజ్ టార్గెట్ ఏంటంటే నేషనల్ అవార్డు అని ప్రచారం జరుగుతుంది. నేషనల్ అవార్డును గురిపెట్టే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. నాని క్యారెక్టర్ యాక్టింగ్ అంతా కూడా వేరే లెవెల్లో ఉంటుందని ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు చేసిన షూట్ చూసుకొని మేకర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఒక్క తెలుగులోనే కాదు, పాన్ ఇండియా రేంజ్లో పెద్ద చర్చ జరుగుతుందని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీగా సీన్స్ చిత్రీకరించారట. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ఇదేదో రెగ్యులర్ సినిమా అనుకున్నాం, కానే కాదు, అందరినీ ఆలోచింపజేసే సినిమా అని చెబుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాని 2 పార్టులుగా తీసే ఆలోచనలో ఉన్నారట. దీన్ని బట్టి ఈ సినిమా కథలో ఎంత బలం ఉందో, ఎంతలా కథపై శ్రీకాంత్ ఓదేలా వర్క్ చేశాడో అర్థమవుతుంది. మార్చి 26న ప్యారడైజ్ రిలీజ్ కానుంది. మరి ప్యారడైజ్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా నేషనల్ అవార్డు దక్కించుకుంటుందేమో చూడాలి.